కృపచూపువాడా నీ దాసుని దాటిపోదయా దీనుల ఎడల కృపచూపువాడా నీ దాసుని దాటిపోదయా
నేనేమని వివరింతును. ఈ మూడో రాత్రి సభలో నాయననికి దీవెనానికి ఇచ్చిన ఈ గొప్ప తరుణాలు బట్టి నాయన ఎంత భాగ్యముగా తలపోసుకుంటున్నారు ప్రభువా. దేవా, ఈ ఆరాధనలో నన్ను దర్శించిన వారానికి స్తోత్రము నాయన. నా రోగమును విడుదల కలిగి చేసినందుకు స్తోత్రము నాయన. బలహీనతను తోసివేసినందుకు స్తోత్రము నాయన. అభిషేకముతో నింపినందుకు మీకు స్తోత్రము నాయన. నా వాక్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. ప్రార్థనలో నడిపిస్తాం. దేవుని శుభ్రంగా ఉందిగా. అదే ప్రార్థన చేసుకున్నాం. ఎవరు కలగరవ. మహోన్నతుడైన తండ్రి, క్షేమము కలిగిన నాయన, జీవాధిపతిని కొందనాలు స్తోత్రాలు చేస్తూ ఉన్నాం. ఈ శివర రాత్రి ప్రభా తండ్రి, ఇదిగో ఈ కూడికను, ఈ సభలను ఆశీర్వాదకరంగా దేవుని కార్యను జరిగిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు నాయన. మా మధ్యలోకి నువ్వు దిగి వచ్చినందుకు స్తోత్రము తండ్రి. ఈ సమయంలో నాయన నీ దాసుడు నా తండ్రి అయా లేచి నిలబడి మాట్లాడొచ్చుండగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో ముఖిగా నువ్వు మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు నాయన. ఒక్కొక్కరిని వాక్కు చేతను దర్శించబోతున్నందుకు స్తోత్రాలు. ఈ శివర రాత్రి ఒక బలమైన కార్యము అయా అనేక మంది ముఖిగా చూడబోతున్నందుకు స్తోత్రాలు తండ్రి. అయా నీ కార్యమని కల్లారని ప్రజలు ఈ రాత్రి చూడబోతున్నందుకు స్తోత్రాలు నాయన. యేసయ్యాదిగా కూడా వచ్చిన ప్రతి బిడ్డలతో మాట్లాడండి అయా. నీ దాసుడు మాట్లాడుచుండగా నీ దాసుని సులువు సాటు మరుగుపరుచుకొని నువ్వు మాత్రమే మాట్లాడి బలపరిచి ఈ రాజ్యానికి నీ బిడ్డలందరినీ చెందపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అంధకార చీకటి శక్తులను, దురాత్మ చీకటి శక్తులను యేసు క్రీస్తు నామములో పోనుగాక. నీ కార్యము జరుగునుగాక తండ్రి. ఇదిగో తండ్రి, ఎలాంటి సమస్యలతో ఇక్కడికి వచ్చున్నారు ఈ శివర రాత్రి ప్రభా, గొప్ప ఆరోగ్యాన్ని పొందుకొని నీ బిడ్డలు ఇక్కడి నుంచి వెళ్ళుదురుగాక తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డలకు నాయన వినుగల్లో చెవులను గ్రహించగలిగిన మనసు ప్రతి ఒక్కరికి కలుగు చేసి నీ నామానికి మహిమ ఘనత తెచ్చుకోమని ఇదిగో ఈ తండ్రి ఈ స్థలం అంతటను ప్రభా అయ్యా, ఈ స్థలం అంతటను ఆశీర్వదించి దీవించి బలపరిచి ప్రతి బిడ్డని సర్వ సత్యములు నడిపించి ఈ నామానికి మహిమ ఘనత తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.